వెల్కమ్ టు మెయిన్ రోబో. బోడుప్పల్ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలు. విద్యార్థులు రేపటి పౌరులే కాదు, రేపటి నాయకులు అని నిరూపిస్తూ బోడుప్పల్ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ వేడుకలు అంబరాన్నంటాయి. శనివారం నాడు పాఠశాల ప్రాంగణంలో గ్రాడివో విద్యార్థుల నుంచి నాయకుల దిశగా అనే థీమ్తో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. పీపీ2 పూర్తి చేసుకున్న చిన్నారులు గ్రేడ్ 1కు, అలాగే 5వ తరగతి పూర్తి చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాలల గ్రూప్ చైర్మన్ డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేసి వారిని అభినందించారు. ఆయనతో పాటు డైరెక్టర్ కోమటిరెడ్డి అభిషేక్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ గంగాధ, ఇన్ఛార్జీలు షాను మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తమ పిల్లలు గ్రాడ్యుయేషన్ గౌరవాన్ని అందుకుంటుంటే తల్లిదండ్రులు, బంధువుల చప్పట్లతో పాఠశాల ప్రాంగణం మారుమోగిపోయింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇది తొలిమెట్టు అని పాఠశాల యాజమాన్యం కొనియాడింది. విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలు, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రసంగాలు, మధురమైన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి ప్రతిభ, చురుకుదనం పాఠశాల అందిస్తున్న సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించాయి. ప్రైమరీ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు పతకాలు, ధృవపత్రాలు అందజేసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ గోపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను అభినందించారు. ఎర్లీ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా పిల్లల్లో నైపుణ్యాలు పెంపొందించి వారిని భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ అభిషేక్ రెడ్డి విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపల్ గంగాధర్ కూడా విద్యార్థులను అభినందించారు. 5వ తరగతి తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకుంటూ పిల్లల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రాథమిక దశలోనే ఎస్ఎస్సీ బోర్డు భావనలపై అవగాహన కల్పించడం ప్రశంసనీయమని తెలిపారు. 2026లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులలో నిర్వహించిన ఎస్ఎస్సీ తరహా పరీక్షల్లో విద్యార్థులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులు తమ సహోదరులతో కలిసి పరీక్షలు రాయడం కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల కృషిని తల్లిదండ్రులు ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎర్లీ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం పిల్లల్లో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించడం విశేషమని అభిప్రాయపడ్డారు. ఈ వేడుక ఆనందభరిత వాతావరణంలో ముగిసి చిన్నారుల భవిష్యత్ ప్రయాణానికి కొత్త దిశను చూపించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెయిన్ రోబో ఛానల్.